హాయ్ పిల్లలు, వెల్కమ్ టు ఆనంద ఎడ్యుకేషన్ అకాడమీ. ఈరోజు మనం టీజీ సెట్లో ఉన్నటువంటి ఇంగ్లీష్కు సంబంధించినటువంటి 25 మార్క్స్ ఎలా వస్తున్నాయని ఒకసారి చూద్దాం. ఈ పేపర్స్ ఎప్పటి నుంచి అంటే 2016 నుంచి మొదలు పెడితే 2022 వరకు మనకు ఎలా వస్తున్నాయి క్వశ్చన్స్ అనేటివి ఒకసారి మనం చెక్ చేద్దాం. ముందుగా మనము 2016లోని ఇంగ్లీష్ పేపర్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద సైలెంట్ లెటర్ ఇన్ డక్, DUCK, డక్. ఇందులో సైలెంట్ లెటర్ ఏంటి? సి అనేది సైలెంట్ లెటర్. అలాగే ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. అండర్లైన్ వర్డ్ ఏంటి? ఐ ఆమ్ యువర్ హంబుల్ సర్వెంట్. హంబుల్ అనేది అండర్లైన్ ఉంది, ఇది హంబుల్ అనేది అడ్జెక్టివ్. అండ్ నెక్స్ట్, ఫైండ్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ అగ్లీ. అగ్లీకి ఆపోజిట్ వర్డ్ ఏంటి? బ్యూటిఫుల్. ఇందులో ఇంకేమైనా మనకు తెలిసిన ఒకసారి చూద్దాం. గుడ్కి బ్యాడ్, ఇలా మనకు ఆల్రెడీ తెలిసిన ఏమన్నా కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, విచ్ వర్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్రొనౌన్స్డ్ యాజ్ ద అండర్లైన్ వర్డ్. ఈ అండర్లైన్ వర్డ్ల ప్రొనౌన్సియేషన్లో ఏది సేమ్ ఉందనేది గుర్తుపెట్టాలి. ఐ ఏట్ అన్ యాపిల్ ఎవ్రీ డే. మెట్, మీట్, నెట్, లెట్. మనకు ఐ ఏట్, మీట్, ఈ ప్రొనౌన్సియేషన్ అనేది సేమ్ ఉంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ద హెయిర్ రన్స్ ఫాస్టర్ దాన్ ద టార్టాయిస్. వాట్ డస్ ద అండర్లైన్ వర్డ్ డిస్క్రైబ్? అండర్లైన్ వర్డ్ ఏంది? ఫాస్టర్. దేని గురించి చెప్తుంది? క్వాలిటీ, క్వాంటిటీ, మూమెంట్, సైజ్. మూమెంట్ గురించి చెప్తుంది. ఫాస్ట్ అనేది మూమెంట్, సో మూమెంట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే ఫైండ్ ద మిస్సింగ్ లెటర్స్ ఆఫ్ C డాష్, M డాష్, A డాష్, AS డాష్, C డాష్, M డాష్, AS డాష్. చూడండి, COMPASS, కంపాస్. ఇంకేనా? OPS, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. అలాగే సెవెంత్ వన్, అక్బర్ టోల్డ్ ద డాక్టర్ దట్ హీ సీన్ ద ఫేస్ ఆఫ్ హరిచాంద్. హీ హ్యాడ్ ఆల్రెడీ చూశాను కాబట్టి హీ హ్యాడ్. అలాగే నెక్స్ట్ ఎయిత్ వన్, హౌ డూ యూ ఆస్క్ యువర్ ఫ్రెండ్ ఏ పెన్ ఇన్ ఏ పొలిట్ వే? ఆప్షన్స్ ఏంటి? గివ్ మీ యువర్ పెన్, వై డోంట్ యూ గివ్ మీ యువర్ పెన్, కెన్ యూ గివ్ మీ యువర్ పెన్, కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్. పొలిట్ వే కాబట్టి ప్లీజ్ ఉండాలి, సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. అలాగే ఫైండ్ అవుట్ ద యాడ్ వన్ అవుట్. హెయిర్, పెన్, ఫేస్, టీత్. ఇందులో మనకు హెయిర్, ఫేస్, టీత్ అనేటివి బాడీకి సంబంధించి, పెన్ అనేది కాదు, సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. అలాగే a group of people traveling together in a desert, దీన్ని ఏమంటాం? క్యారవాన్ అంటాం. ఓకేనా? a group of people traveling together in a desert దాన్ని క్యారవాన్ అంటాం. అలాగే పీరియడ్స్ అంటే ఏంటంటే మనకు తెలిసిందే, రాబర్స్ ఎట్ ద డిజైర్ని పీరియడ్స్ అంటాం. అంటే మిగతా ఆప్షన్స్ కూడా ఒకసారి చూసి పెట్టుకోండి. అలాగే నెక్స్ట్ వన్, I will make you write a competition longer than. Next 11th one, I will make you write a composition longer than a novel. ఇక్కడ లాంగర్ అనేది దేన్ని సూచిస్తుంది? వాట్ డస్ ద అండర్లైన్ వర్డ్ డిస్క్రైబ్? లాంగర్ అనేది దేన్ని సూచిస్తుంది? ఈ నావెల్ కంటే కాంపోజిషన్ అని కంపేర్ చేస్తారు కాబట్టి లెంత్ని అది తెలుపుతుంది. నెక్స్ట్ 12th వన్, which of the following words convey pleasant feeling? Hard, misery, affection, sorrow. Pleasant feeling దేంది? Pleasant feeling affection. అలాగే a dash of flowers, a bouquet of flowers. ఇది మనకు కలెక్టివ్ నౌన్స్లో ఉంటాయి, ఇది తెలిసిందే. అలాగే క్లస్టర్ ఎక్కడెక్కడ వస్తుంది ఒకసారి గుర్తు చేసుకోండి. మన ఆప్షన్స్, క్లస్టర్ అనేది ఏ క్లస్టర్ ఆఫ్ స్ప్రైట్స్, అలాగే ఏ క్లస్టర్ ఆఫ్ స్టార్స్, ఏ క్లస్టర్ ఆఫ్
ఎక్స్ అనే వాటి దగ్గర క్లస్టర్ వస్తుంది. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఒకసారి టచ్ చేయండి. నెక్స్ట్ 14th వన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ యూ డూ విత్ మౌత్ అన్నారు. సో ఆప్షన్స్ ఏంటి? స్మెల్లింగ్, స్నాపింగ్, యాన్వింగ్, స్నీజింగ్. ఇందులో మనకు మౌత్తో ఏమేమి చేస్తుంటాం? ఇందులో ఇచ్చిన ఆప్షన్స్లో యానింగ్ అనేది మౌత్తో చేసేది, అలాగే స్మెల్లింగ్ అండ్ స్నీజింగ్ అనేటివి నోస్తో చేసేటివి, స్నాపింగ్ అండ్ క్లాపింగ్ అనేవి హ్యాండ్స్తో చేసేటివి. ఈ ఆప్షన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. స్మెల్లింగ్ అండ్ స్నీజింగ్ వచ్చేసి నోస్తో చేసేది, స్నాపింగ్ అండ్ క్లాపింగ్ వచ్చేది హ్యాండ్స్తో చేసేది, మౌత్తో చేసేది ఏంటి? ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. అలాగే ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ ఇన్ ద ఫాలోయింగ్. ఆప్షన్ 1, why don't we peel one banana? Why we are not peeling one banana? Why don't we peel one banana? Why have we not peeling one banana? చూడండి, why don't we peel one banana? సి అనేది కరెక్ట్ ఆన్సర్. అలాగే ద ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ రూపీ ఈజ్ ఆప్షన్ ఏ. చూడండి, ఇందులో RUPEES అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. అలాగే 17th వన్, ద యంగ్ వన్ ఆఫ్ ద హెన్ యొక్క బేబీని ఏమంటాం? హెన్ యొక్క బేబీని చిక్ అంటాం. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. అలాగే మిగతా ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. కాఫ్ అనేది దేని యొక్క యంగ్ బేబీ? కౌ ఆర్ ఎలిఫెంట్. కౌ బేబీని కాఫ్ అంటాం, అలాగే ఎలిఫెంట్ బేబీ కూడా కాఫ్ అంటాం. కబ్బు వేటిది? టైగర్, బియర్కి సంబంధించిన బేబీని కబ్ అంటాం. అలాగే కిటెన్ దేనిది? క్యాట్ యొక్క బేబీని కిటెన్ అంటాం. ఇలా మిగతా ఆప్షన్స్ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అలాగే చూస్ ద కరెక్ట్ పంక్చువల్ మార్క్ టు బి యూజ్డ్ ఇన్ ద అండర్లైన్ పార్ట్. విచ్ వన్ డూ యూ లైక్ మోర్? ఇది క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ ఉండాలి, క్వశ్చన్ సింబల్ ఉండాలి. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. 19th వన్, ఐడెంటిఫై ద యాక్షన్ వర్డ్ ఇన్ ద ఫాలోయింగ్. పేపర్, లెటర్, ఫ్లై, సాంగ్. ఇందులో ఫ్లై అనేది యాక్షన్ వర్డ్. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక పేరా ఇచ్చాడు, అందులో నుంచి 3 క్వశ్చన్స్ 20 20, 21, 22. ఈ 3 క్వశ్చన్స్ ఆ పేరాకి సంబంధించింది. సో ఫస్ట్ ఆ పేరా వెళ్ళాలి. A robot usually have 3 things. It has a built-in computer program. This program is like the robot brains. Only a robot cannot think on its own like human beings do. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. A robot has one of these: building, remote control, brain, computer program. So option D is right answer. అలాగే డాష్ కెన్ థింక్ ఆన్ దేర్ ఓన్. రోబోట్స్, హ్యూమన్ బీయింగ్స్, కంప్యూటర్స్, ప్రోగ్రామ్స్. ఇందులో మనం చూసాం హ్యూమన్ బీయింగ్స్ అనేవి ఓన్గా థింక్ చేయగలవు. నెక్స్ట్ రోబో బ్రెయిన్ ఈజ్ ఏ. ఆప్షన్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్, బ్యాటరీ, సిలిండర్, సీజర్. కంప్యూటర్ ప్రోగ్రామ్ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ పేరాలో 23, 24, 25 3 క్వశ్చన్స్ ఉంటాయి. వాటిని మనం ఒకసారి చూద్దాం. ఇన్ ద ఓల్డెన్ డేస్, mirrors were not cheap and they were of inferior quality and easily broken. Therefore, to avoid this problem, it was told that the breaking a mirror brings 7 years of bad luck. That was simple scaring tactic. దీనికి సంబంధించి మనకు 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకసారి చూద్దాం ఏంటంటో. ఫస్ట్ వన్, the word that given meaning the word that gives the meaning
ఫ్రైటనింగ్ ఇన్ ద అబోవ్ పారా ఏమి ఇచ్చారు, స్కారింగ్ అనేది దానికి సంబంధించిన మీనింగ్. అలాగే ద పారా డిస్క్రైబ్స్ క్వాలిటీ ఆఫ్ మిర్రర్స్, ఎ సూపర్స్టిషన్, లక్, ప్రాబ్లమ్స్ విత్ ఏ మిర్రర్. ఇది ఒక సూపర్స్టిషన్లో మనం భావించవచ్చు, అంటే మూఢనమ్మకం, బేస్లెస్ అలా. అన్ ఎగ్జాంపుల్ ఫర్ దీస్ సూపర్స్టిషన్లో ఈ మిర్రర్ పగిలితే బాధపడడం అనేది పిక్చర్ ఏ. ఇది ఒక సూపర్స్టిషన్ మనం చూసుకోవచ్చు. ఇవి మనకు 2016లో ఇచ్చినటువంటి 25 క్వశ్చన్స్. నెక్స్ట్ మనం 2017 పేపర్ చూద్దాం. నెక్స్ట్ 2017 పేపర్ ఒకసారి చూద్దాం. ఇందులో విచ్ వర్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్రొనౌన్స్డ్ యాజ్ అండర్లైన్ వర్డ్. ఏంటి క్వశ్చన్ ఏంటి, ఐ లైక్ గుడ్ ఫుడ్. ఇది ఈ ఫుడ్ అనేది ఈ కింద ఆప్షన్స్లో దేనిలా ప్రొనౌన్స్ చేసాం, సేమ్ టు సేమ్ అనేది చూడండి. ఫుడ్, బ్లడ్, వూల్, కూల్. మనకు ఫుడ్ అనేది రైట్ ఆన్సర్. అలాగే ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. గివ్ మీ యువర్ రైట్ థంబ్. థంబ్ అనేది అండర్లైన్ చేస్తుంది. ఆప్షన్స్ ఏంటి, నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్. థంబ్ అనేది నౌన్. అలాగే ఫైండ్ ద ఆపోజిట్ వర్డ్స్ ఆఫ్ స్ట్రైక్. స్ట్రైక్ యొక్క ఆపోజిట్ వర్డ్స్ ఏంటి, విస్పర్. అలాగే ఫోర్త్ వన్, అవర్ హౌస్ ఈజ్ ఏ స్మాలర్ దాన్ ఏ కోకోనట్ ట్రీ. వాట్ డస్ ద అండర్లైన్ వర్డ్ డిస్క్రైబ్. దేని చెప్తుంది స్మాలర్ అనేది, సైజ్, క్వాలిటీ, క్వాంటిటీ, సైజ్, ఏజ్, సైజ్. సో నెక్స్ట్, ద సైలెంట్ లెటర్ ఇన్ ద వర్డ్ హోల్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ద సైలెంట్ లెటర్ ఇన్ ద వర్డ్ హోల్. W is a silent letter in WHOLE, whole. Next, ఇవి కలెక్టివ్ నౌన్స్ ఏంటి, ఏ డాష్ ఆఫ్ హోల్స్, ఏ ప్యాక్ ఆఫ్ హోల్స్ అంట. ఓకేనా, ఏ ప్యాక్ ఆఫ్ హోల్స్ గుర్తుపెట్టుకోండి. అలాగే write the opposite word of the underlined word. I tasted a sweet orange. స్వీట్ యొక్క ఆపోజిట్ ఏంటి, sour. నెక్స్ట్ అయితే చూడండి, ద రైట్ ఫ్రేజెస్ ఫర్ ద అబోవ్ పిక్చర్. అంటే బర్డ్స్ ఎగురుతున్నాయి, దీన్ని మనం కలెక్టివ్ నౌన్లో ఏమంటాం అని చూడండి, a flight of birds. ఇది కరెక్ట్ ఆన్సర్. అలాగే 9th వన్, హౌ వుడ్ యూ ఆస్క్ యువర్ ఫ్రెండ్ ఎ బుక్ ఇన్ పొలైట్ వే. గివ్ మీ ఏ బుక్, గివ్ ఏ బుక్, కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ఏ బుక్, హౌ ఏ బుక్. చూడండి, కుడ్ యూ ప్లీజ్, పొలైట్ వే అన్నారు కాబట్టి ప్లీజ్ ఉన్నదాన్ని మనం తీసుకోవచ్చు. సో కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ఎ బుక్, సి అనేది రైట్ ఆన్సర్. అలాగే ఐడెంటిఫై ద రాంగ్ ఈ స్పెల్డ్. స్కిల్ఫుల్, స్కిల్ఫుల్ ఇలా చూడొచ్చు, SKILL. సో ఆప్షన్ ఏ ఇస్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, చూస్ ద కరెక్ట్ లైన్, కంప్లీట్ ద పోయం. ఈ పోయం అనుకుంది, స్మైల్ అండ్ లాఫ్, ఎవ్రీ వన్స్ విత్ యూ స్ట్రీక్ అండ్ క్రై. ఇక్కడ ఏంటి, no one is near you, no one is near you. So option D is a right answer. అలాగే choose the correct punctuational mark to be used in the underlined part. Watch a beautiful flower. ఇది ఇక్కడ ఏం వాడతాం మనం, ఆశ్చర్యార్థకం. సో ఆప్షన్ బి ఇస్ ఇలా, ఆప్షన్ బి ఇస్ ఏ రైట్ ఆన్సర్. అలాగే 13th క్వశ్చన్ చూడండి, ద ఉమెన్ ఈజ్ డాష్ ద గర్ల్ అండ్ ద ఎలిఫెంట్. ఆ ఉమెన్ ఎక్కడ ఉంది, గర్ల్ అండ్ ఎలిఫెంట్ మధ్యలో ఉంది. సో ఆన్సర్ ఏమని వాడాలి, బిట్వీన్ ద గర్ల్ అండ్ ద ఎలిఫెంట్. ఐడెంటిఫై ద రాంగ్ సెంటెన్స్. దెర్ ఈస్ అన్ ఎలిఫెంట్ ఇన్ ద పిక్చర్. కరెక్ట్. ద ఎలిఫెంట్ హ్యాస్ 2 trunks. దెర్ ఈస్ ఎ కోకోనట్ ట్రీ. దెర్ ఈస్ ఎ హట్. చూడండి, ద ఎలిఫెంట్ హ్యాస్ 2 trunks అనేది రాంగ్. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్. అలాగే చూస్ ద మోస్ట్ నెక్స్ట్ 15th వన్, చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సెంటెన్స్. ప్రసన్న టుక్ అవుట్ ఎ వాటర్ బాటిల్ అండ్ డిడ్ నాట్ డ్రింక్ వాటర్ ఫ్రమ్ ఇట్. అలాగే సెకండ్ వన్, ప్రసన్న టుక్ అవుట్ వాటర్ బాటిల్ సో డిడ్ నాట్ డ్రింక్ వాటర్ ఫ్రమ్ ఇట్. Prasanna took out her water bottle but didn't drink water from it. Prasanna took out her water bottle but Prasanna didn't drink water from it. Option C is a right answer.
నెక్స్ట్ 16th వన్ చూడండి, ఐడెంటిఫై ద రాంగ్ స్పెల్డ్ సెంటెన్స్. రాంగ్ సెంటెన్స్ 16th వన్. He spoke to her kindly. My friend rarely come to visit me. She writes neatly. Raju runs fastly. Raju runs fastly అనేది wrong. So ఇది wrong sentence. Option D. A person who wraps other at sea is called ఏమంటాం? పైరేట్స్ అంటాం. ఓకేనా? A person who robs others at sea in a desert is called pirates. The young one of goat యొక్క యంగ్ వన్ ఏమంటాం మనం? కిడ్ అంటాం. అలాగే మిగతా ఆప్షన్స్ ఏంటి చూడండి. ల్యామ్ దేని యొక్క యంగ్ వన్? షీప్. అలాగే కబ్ దేని యొక్క యంగ్ వన్? టైగర్. అలాగే కాఫ్ దేని యొక్క బేబీని కాఫ్ అంటాం? కౌ ఆర్ ఎలిఫెంట్. ఈ 3 ఆప్షన్స్ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 19th వన్. A large deep spoon with a long handle is called ఏంటి? ఆప్షన్ బి ladle. అలాగే he was shocked that he dash punished. He had been punished. నెక్స్ట్ ఒక పేరు ఇచ్చారు. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. దానికి సంబంధించిన క్వశ్చన్స్ చేయాలి. చూడండి. A group of monkeys decided to go on a fast one day. Before we begin, I think we should keep the food ready with which we will break the fast, said the monkey chief. The monkeys agreed. The youngsters were sent in search of food. They returned with the huge bunches of delicious looking bananas. I think each one of should keep our share of bananas with us before we begin our fast, so that we don't spend time disturbing them after we break our fast. You can imagine how hungry we will all be by then, said the chief's wife. ఇది మన monkeys goes fasting lesson అని ప్యాసేజ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఆన్సర్స్ చేయాలి. నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. When one breaks the fasting, one will be very hungry, one will be active, one will be strong, one will be full stomach pain. ఎప్పుడు అయిపోతుందంటే one will be very hungry. Option A is right answer. Next second one. Before we begin, ఇందులో చూడండి, what are they going to begin అంటే ఏంటి? To go to a fast. ఇందులో ఈ లెసన్లో choose the opposite words. Agreed. opposite word అగ్రీకి ఏంటి? రిఫ్యూజ్డ్. ఒప్పుకోకపోవడం. Based on the rhyming, what is the wrong pair? Many, penny, ducky, lucky, pig, cat, doggy, foodie. Rhyming word pig, cat అనేది కాదు. సో అది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ బాడీ పార్ట్స్ ఆర్ దేర్ ఇన్ ద గ్రిడ్? చూడండి, ఇందులో ఒకటి ఐ ఉంది, 2 లెగ్, ఈ 2 ఉన్నాయి. సో హౌ మెనీ ఆర్ దేర్? 2 ఉన్నాయి. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఇవి మనకు 2016 అండ్ 2017లో ఉన్నటువంటి ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్స్. నెక్స్ట్ మన వీడియోలో 2018 అండ్ 19 క్వశ్చన్ పేపర్స్ చూద్దాం.